ఏంటి ఈ గ్రాంట్లు కావచ్చు, అలాగే ఈ ఉపాధి హామీలకు సంబంధించిన నిధులు కావచ్చు, ఇంతవరకు నిధులు రాలేదు. పాపం వాళ్ళు ఉపాధి హామీకి సంబంధించిన వ్యక్తులు ఇంకా రోజు పలుగు పట్టుకొని పొలాలు వెళ్తున్నారు, అక్కడ మట్టి తీస్తున్నారు, వస్తున్నారు. ఇంతవరకు దానికి దాదాపు 4 నెలల నుంచో 3 నెలల నుంచో వాళ్ళకి ఇంతవరకు రూపాయి కూడా వేయలేదంట. ఆ బ్యాంక్ ఖాతాలు ఇంతవరకు పడలేదు. ఇప్పుడు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కదా సార్, రేపటి నుంచి కొత్త సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఇప్పుడు 26,000 కోట్లు దేశవ్యాప్తంగా బకాయిలు ఉన్నాయి. అందులో 2,030 కోట్లు మన రాష్ట్రానికి నరేగా నిధులు రావాలి. వీళ్ళ ప్రాథమిక ఉద్దేశం నరేంద్ర మోడీ కరోనా రాకపోయి ఉంటే నరేగా నిధులు ఎత్తేసేవాడు తెలుసా? అవునా? కరోనా టైంలో ఇది ఒక ఆపన్న హస్తం కింద ప్రజలను పరిరక్షించింది, ఎంతో కొంత వాళ్ళకి ఉపాధి హామీ. సో మొన్నే చెప్పాడు కదా 40 కోట్ల మందికి రేషన్ ఫ్రీగా ఇచ్చామని. అన్న వెనుకబడిన దేశం కింద అభివర్ణించే దగ్గర అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని యాడెడ్ యాడ్జెక్టివ్లో మనని భ్రమింపజేసే ఈ ప్రజా ప్రభుత్వాల డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటైనా నేను తాడెట్టుకుని లాక్కొచ్చేస్తాను నరేంద్ర మోడీని, అమిత్ షాని, ఇంటెలిజెన్స్లు, తోటకూరలు ఇన్ని కబుర్లు చెప్పాడు కదా. నరేగా నిధులు పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థలోకి వస్తుంది. అది 2,030 కోట్లు బకాయి ఉంటే మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా తమిళనాడుకి కానీ అవతల ఉత్తరప్రదేశ్కి ఇట్లన్నిటికీ బకాయిలు ఉన్న వాళ్ళు ఎవడో ఎలా గలాలు అనిపిస్తున్నారో ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయేసరికి మార్చికి రావాల్సిన 2,030 కోట్ల బకాయి అంటే గత సంవత్సరం బకాయిలు లేనట్టే కదా. అప్పటికే ఇంతవరకు ఎప్పటికి 11 నెలల పొద్దు దేశ ప్రజల్ని పరిరక్షించే మీరు ఎన్డీఏ కూటమిలో ఉంటూ కూడా మీ వల్ల వాళ్ళు బతికి బట్టకడుతున్నా కూడా మన నరేగా నిధులు తేలేకపోయినప్పుడు కరువు, చంద్రబాబు నాయుడు గారు 2 కవుల పిల్లలు అయితే అతివృష్టి లేదు అనావృష్టి. ఇప్పుడు అనావృష్టి పరిస్థితిలో ఉన్నాయి. ఈ దయనీయ స్థితిలో నరేగా నిధులు ఆపన్న హస్తం కింద వచ్చే ప్రజలకి 2,030 కోట్లు మీరు తేలేకపోతున్నారు, ఇవ్వలేకపోతున్నారంటే మార్చి ఎత్తేపోయింది. అయిపోయింది, ఇంక మార్చి అయిపోయింది. నెక్స్ట్ ఏప్రిల్ రేపు వీళ్ళకి ఏమని చెప్పాలా? మళ్ళీ దీనికి కూడా గత ప్రభుత్వాన్ని తిట్టుకున్నాం, వాళ్ళ ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పేసి దాని మీద ఎలా వేస్తారు? ఎలా ఏ ప్రాతిపదిక వేస్తారు? 2,030 కోట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కదా, జూన్ కాడి నుంచి మీరు మన ఎత్తుకొచ్చారు. అదంతా ఆపద్ధర్మ ప్రభుత్వం కదా, అచేతన స్థితిలో ఉన్న గవర్నమెంట్ కదా. లాస్ట్ 4 months దిక్కుమాల ఎలక్షన్ కూడా వచ్చిన దగ్గర నుంచే. ఓకే, ఇప్పుడు ఇది ఒకటి. ఇంకోటి చూడండి సార్, కేంద్రం వీళ్ళు ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారిని ఇలాగా మెడ్డాయించేస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్. చూడండి ఈ డొల్లతనం. మొత్తం ఆదాయం 2,69,546 కోట్లు అనుకుంటే వచ్చిన మొత్తం 2,31,940 కోట్లు, దగ్గర 38,000 కోట్లు డొల్లా. అంటే మనం వస్తాయనుకున్న డబ్బులు రాట్లే ఈ ఏడాదికి. అలాగే సొంత పనులు మనం ప్రాణాల మీద ప్రజల మీద రక్తం తాగేద్దామని నిశ్చయించుకుని 1,60,264 కోట్లు అనుకుంటే అందులో 1,24,046 కోట్లే వచ్చాయి. అంటే దాంట్లో 36,000 కోట్ల డొల్లా. ఇది కాక కేంద్ర ఇది అసలైన ప్రశ్న. 30,334 కోట్లు వాళ్ళని అడుక్కొని తెచ్చేస్తాం, పవన్ కళ్యాణ్ గారు తెచ్చేస్తాడు అనుకుంటే 12,832 కోట్లు వచ్చాయి. అంటే గ్రాంట్లు అంటే రూపాయి వడ్డీ లేకుండా ప్రభుత్వం మీద మనం నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెప్పి గ్రాంట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 4 అడుగులు ముందుకెళ్ళడానికి వస్తాయి. అలాంటిది ఉపయోగపడుతుంది పథకాలకు సంబంధించి. మన ఇంట్రెస్ట్లు కట్టక్కర్లే. అది కూడా 50% కూడా తేలేకపోతున్నారు ప్రాథమిక అంచనాలకి. అలాగే నేను కదా చెప్పింది కాగ్ రిపోర్ట్. కాగ్ రిపోర్ట్. అలాగే స్టాంప్స్ రిజిస్ట్రేషన్ పెద్ద పెంచేశారు కదా, అమరావతి ఒక్కటి మినహాయించి ఆపిన దగ్గర 13,500 కోట్లు అనుకుంటే 7,919 కోట్లు డొల్లా. అంటే యూ డజంట్ నో హౌ టు ఫంక్షన్ ఆల్సో. రాష్ట్ర ఆదాయ వనరులు కొనుబడి అమ్ముబడి జరిగితేనే స్టాంప్స్ అండ్ రెవెన్యూ డ్యూటీస్ వస్తాయి. అది కూడా చేయలేకపోతున్నారంటే అంటే కాన్ఫిడెన్స్ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారండి. గత ప్రభుత్వం మీద ఆడిపోసుకున్నంత కాదు, మీరు వచ్చిన తర్వాత భరోసా అన్నది కూడా కనబట్లే. బాబు భరోసా అని చెప్పారు కదా, ఏది అక్కడి నుంచి కూడా రావట్లేదు. ల్యాండ్ రెవెన్యూ 58 కోట్లు అమ్మేసి తెద్దాం దగ్గర 195 కోట్లు వచ్చాయి. ఇది ఒక్కటి కలకలాడుతుంది. సేల్స్ ట్యాక్స్ 24,500 కోట్లు అంటే 15,793 కోట్లు. సేల్స్ ట్యాక్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా వసూలు చేయలేకపోతారంటే కమర్షియల్ ట్యాక్స్ ఏం పని చేస్తుందో ఒకసారి గమనించుకోండి. అంతే కదా. ఆంధ్రప్రదేశ్ పన్నుల వాటా 35,395 కోట్లు అనుకుంటే 33,199 కోట్లు. ఇందులో కూడా 2,000 కోట్లు డొల్లా కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవడానికి. ఇతర పన్నులు 8,645 కోట్లు అనుకుంటే 5,740. ఇందులో కూడా డొల్లతనం 3,000 కోట్లు పైచీలక. నాన్ ట్యాక్స్ 10,576 కోట్లు అనుకుంటే 4,492. 6,000 కోట్లు పైచీలక. ఇందులో కూడా నాన్ ట్యాక్స్ ఇవ్వలేని ఇన్కమ్. ఈ రుణాలు ఇది చూడండి, ఇది ప్రజలు అర్థం చేసుకోండి. 68,360 కోట్లు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకుందాం అనుకున్న దగ్గర 90,558 కోట్లు తెచ్చారు అప్పులు. మామూలు దాటి వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే మీరు ఈ ప్రభుత్వం కూటమి కింద ఏర్పాటు చేసి ఎన్డీఏ గవర్నమెంట్ లో మనం ఉన్నాం కాబట్టి ధైర్యంగా గ్రాంట్లు తెచ్చుకోవచ్చు అనుకుందారా. వీళ్ళు ఏం చేశారంటే గ్రాంట్లు ఇవ్వండి సార్ అంటే గ్రాంట్లు ఎందుకండి, మీకు వెళ్ళండి ఆ షాప్కి వెళ్ళండి, అప్పులు ఇస్తారు తీసుకుంటారు. ఆడు మీకు వెళ్ళగానే తలగొరుకుతాడు, ఒంటి మీద బట్టలు లాక్కుంటాడు, మీ దగ్గర ఉన్న గోల్డ్ చైన్ తాకట్టు పెట్టుకుని మీకు
రూపాయలు ఇస్తాడు. ఇది బాగుంది కదా మీకు. మీరు అడుగుతుంది ఎంత? నాకు 20,000. 20,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వండి అని అడుక్కున్న వాళ్ళకి ₹1,00,000 అప్పు ఇచ్చాం. ఇది మీరు వెళ్ళి బాకా కొట్టండి అంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ బాకాలు కొట్టుకుని తిరుగుతున్నారు. అదే కదా స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన అప్పు, మన మొహానికి అమరావతికి నెత్తికెట్టినప్పు. ఇది గమనించండి. సో ఇది ఇలాగా ఈ డొల్లతనం కొట్టొచ్చినట్టు కనబడుతూ కూడా అప్పులు ఊబులోకి రాష్ట్రానికి నెట్టడానికి వీళ్ళు పంచవర్ష ప్రణాళికలు దానికేమో P4 పేరు పెట్టుకుని వస్తే మీరు మాలోకల్లా భరించండి. మొత్తం వ్యయం 2,68,630 కోట్లు అంటే 2,30,966 కోట్లు వచ్చాయి. రెవెన్యూ వ్యయం 2,35,917 అనుకుంటే 2,17,663. పెట్టుబడి వ్యయం 22,717, 13,304 కోట్లు. అంటే 11 నెలల్లో పెట్టుబడి వ్యయం అంటే ఏంటండి? పెట్టుబడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. బిల్డింగ్ కట్టాం, రోడ్లు వేసేసాం, లైట్లు ఎట్టేసాం, డాష్ బోర్డు కొడితే ఇలా కలకల్లాడుతూ కనబడుతున్నాయి. మీరు 13,000 ఫిగర్ 5 ఏళ్ళలో గత 14 నుంచి 19 కన్సిస్టెంట్, 18,770 కోట్లు జగన్మోహన్ రెడ్డి అగ్రిగేటు, మళ్ళీ మీరు 13,000 కోట్లకే కన్ఫర్మ్ అయిపోయి అభివృద్ధి అన్న పదం, సంక్షేమం అన్న పదం 3 సంపద సృష్టి, 3 పకోడీ కబుర్లను ప్రజలకు అర్థమవుతుంది. ఇది గమనించుకోమనండి. ఇవే స్టాటస్ నేను కాదు, కాగ్ రిపోర్ట్ ప్రకారం దీన్ని డొల్లతానని ఎస్టాబ్లిష్ చేసి చెప్పమానండి. 14 నుంచి 19 దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డబ్బులు స్పెండ్ చేస్తున్నారో దట్ కన్సిస్టెన్సీ ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా, అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి ఈ రోజు కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ దగ్గరలో ఉన్నారా దూరంలో ఉన్నారా అంటే అలాగే ఉన్నారు. మేము మిమ్మల్ని నమ్మి మోసపోయాం అన్న దానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. అర్థమవుతుందా దానికి సంబంధించి? అంతే. కానీ దీనికి విరుద్ధంగా తపెల పేపర్లోను భౌగోళిక డిస్కషన్లు అయితే మనం ఏం చేయలేం. కానీ కాగ్ రిపోర్ట్ ని బేస్ చేసుకుని, అందుకే బాబు ఈనాడు ఆంధ్రజ్యోతి కాదు ప్రజాశక్తి పేపర్లు అడిగి చదవండి. ఇక్కడ జర్నలిజం బతికుంది. నాకు ఈ ప్రెస్ కౌన్సిల్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా సార్, ఒకటి కన్సిస్టెంట్ గా అబద్ధాలు రాస్తుంటే వాళ్ళకి నిద్ర లేగరా సార్ జర్నలిస్టులు. ప్రెస్ కొన్ని మీడియా అవి అలా తగలబడిపోయినప్పుడు దాన్ని అట్లీస్ట్ జర్నలిజం గా నిజమేదరా అబద్ధం ఏదరా